శివరామకృష్ణ రాశాడు. రెండు కరెక్ట్గా వచ్చినాయి, నేను అనుకుని తీసుకుంది కాదు. నాకు ఎన్ని ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నా మా స్కూల్లో టీచర్స్, ప్రత్యేకంగా ఉమా శ్రీదేవి మేడం గారు బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకు నాకు నా హృదయపూర్వక ధన్యవాదములని తమ్ముడు చెప్తాం జరిగింది. సజెషన్స్ వచ్చేగల నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా. లక్ష్మీ వెంకటేశ్వర్, జెడ్పీ హై స్కూల్, కడప జిల్లా, మంచి సలహా ఇచ్చాను నాన్న. ఐఐటికి కావాల్సిన ఫౌండేషన్ కోర్సెస్ ఒక ఇంటర్ కాలేజెస్ ఇస్తే బాగుంటుంది, అంతేకాకుండా స్కూల్స్ కూడా చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. ఐ టేక్ దట్. ఎవ్రీ వీక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమని కోరారు. ఐ టేక్ దట్. ఇంకా అన్నపూర్ణేశ్వరి, ఏమో అంత ఆలోచించావు, చాలా అద్భుతంగా రాశారు. ఎస్టాబ్లిష్ ద ఎన్సిసి లైక్ యాక్టివిటీస్ ఇన్ మై స్కూల్. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్, ఇంటర్నెట్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఏఐకి ప్రత్యేకంగా ఎక్స్పోజర్ మీరు అడిగారమ్మా. ఈరోజు ఏఐ ట్యూటర్ తీసుకొస్తున్నాం. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ విల్ హ్యావ్ ఏఐ ట్యూటర్ ఇన్ ద లీప్ ఫోన్. అంతేకాకుండా ఏఐ పైన ఎక్కువ అవగాహన తీసుకొస్తే బాగుంటుంది అన్నారు. వీఆర్ డిప్లాయింగ్ కంప్యూటర్ ల్యాబ్స్, విల్ డూ ఇట్ సూన్. ఎన్సిసి డైరెక్టరేట్ మనకి శాంక్షన్ అయింది, రక్షా మంత్రి గారు ప్రత్యేకంగా మనకి ఇచ్చారు. త్వరలో ఐ వాంట్ టు టేక్ ఇట్ అప్ యాజ్ ఎ సీరియస్ ప్రోగ్రామ్ అక్రాస్ ఆల్ స్కూల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ సజెషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, భాను క్రాంతి, థ్యాంక్ యూ అమ్మా, కాకినాడ నుంచి. ఇక్కడ మీరు కూడా కోరింది చిన్న వయసులోనే క్లాసెస్ అబౌట్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ బేసిక్స్ వుడ్ రియలీ హెల్ప్ అస్ అని కోరారు. అంతేకాకుండా ఎంకరేజ్ స్టూడెంట్స్ టు రీడ్ టెక్స్ట్ బుక్స్ మోర్ అండ్ మోర్, క్రియేటింగ్ లైబ్రరీస్ అని మీరు కోరటం జరిగింది. నాకు నచ్చిన లాస్ట్ పాయింట్ ఏంటంటే మోటివేషన్ క్లాసెస్ టు స్టూడెంట్స్ టు హెల్ప్ దెమ్ వితౌట్ లూజింగ్ ఎనీ ఫోకస్ టు స్టడీస్ అని మీరు రాశారు. వెరీ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. లైబ్రరీస్ కూడా నా శాఖనే. ఐఎమ్ వర్కింగ్ ఆన్ రీవ్యాంపింగ్ ఆల్ లైబ్రరీస్ అమ్మా. ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను. ఫర్దర్గా లైబ్రరీస్ని బలోపేతం చేయాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో 11-year-old బాయ్ ఉన్నాడు, దేవాంశ్. ఇప్పుడు అతను ఎక్కడ నడిచిన బుక్ పట్టుకుని చదువుకుంటా నడుస్తున్నాడు. సో ఆ రీడింగ్, ఆ క్రియేటివిటీ ఎంత వస్తుందో నాకు తెలుసు పుస్తకాలు చదివితే. అట్లా యాక్సెస్ టు గుడ్ బుక్స్ ప్రతి స్కూల్లో, మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో జోనల్ గ్రంథాలయాస్ వీ వాంట్ టు స్ట్రెంథెన్. సెంట్రల్ లైబ్రరీ కూడా లేదు. రాష్ట్ర విభజన తర్వాత సెంట్రల్ లైబ్రరీ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఈసారి అమరావతిలో ఐ థింక్ ఈ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీఆర్ గోయింగ్ టు లే ఫౌండేషన్. 1 yearలో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ మంగళగిరిలో కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో విత్ యువర్ సజెషన్ చాలామందికి లైబ్రరీ యాక్సెస్ కూడా త్వరలో రాబోతుంది. అండ్ ఐల్ వర్క్ ఆన్ ఇట్. సో అద్భుతమైన సజెషన్స్ ఇచ్చారు. కొన్నే నేను ఈరోజు ఇక్కడ తీసుకురాగలను, మిగతా సజెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, మీలో కొంతమంది అన్నా రాజకీయాల్లోకి రావాలి. లేదంటే మార్పెట్టి వస్తుందండి. హౌ విల్ వి చేంజ్ ద వరల్డ్ టుడే? ఈరోజు నేను ఒక రాజకీయ నాయకుడు కనుక ఎన్నికల్లో పోటీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో మంత్రి అయ్యా. ఎప్పుడు నేను మీ గురించి ఆలోచించగలుగుతున్నా. సంస్కరణలు ఏదైతే ఏ రాష్ట్రంలో చేయని సంస్కరణలు ఈరోజు నేను తీసుకురాగలుగుతున్నానంటే దానికి కారణం పాలిటిక్స్. ఇట్ ఈస్ అన్ ఫినామినల్ ప్లాట్ఫామ్. సో మీలో కొంతమంది అన్న అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నా. చెల్లమ్మ స్పీకర్గా కూడా చేశారు, ఆమె కూడా రాయలేదు నేను రాజకీయాల్లోకి వస్తానని. కానీ ఇక్కడ కొంతమంది అన్న డెఫినెట్లీ పాలిటిక్స్ ఒక కెరియర్ పాత్గా ఎంచుకోవాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ షైనింగ్ స్టార్స్గా ఇక్కడనే ఆగద్దండి. అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్ వేర్ ఎవర్ యూ గో ఇన్ ద వరల్డ్. మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్, మేక్ యువర్ టీచర్స్ ప్రౌడ్, మేక్ యువర్ స్టేట్ ప్రౌడ్, మేక్ యువర్ నేషన్ ప్రౌడ్. You are all our brand ambassadors. You are all the brand ambassadors of government schools. So how you behave reflects on the government. So make us all proud. Thank you very much and Jai Hind. గౌరవ మంత్రివర్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికి కూడా చాలా ముఖ్యమైన విలువైన సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది స్టూడెంట్స్తో. మొదటగా Sri R.D. Vaishnavi. Good afternoon, sir. I am Vaishnavi from Peeler, Annamaya district.
So, I studied in ZPHS Kotapalli Peeler. Sir, actually I am a chess player. Oh, nice. I have played at the district level. My school encouraged me to continue chess along with studies. Devanshi is also a chess player and a record holder. మీరు తనకి ఇన్స్పిరేషన్ ఇచ్చారా చెస్లో ఆడమని? లైక్ నా దగ్గర నుంచి 0. మొన్న ఎవ్రీ ఇయర్ నేను దేవాంశ్ ఒక బ్రేక్కి వెళ్తాం, ఓన్లీ దేవాంశ్ నేను. నాన్న చెస్ ఆడదాం అన్నాడు, అనవసరంగా ఆడా, నా పరువు తీసుకున్నాను. సో చదువు విషయంలో కానివ్వండి, పుస్తకాలు చదువు విషయంలో కానీ మొత్తం బ్రహ్మి దేవాంశ్ని గైడ్ చేస్తుంది. ఐ ట్రీట్ హిమ్ లైక్ అ బ్రదర్ ఐ నెవర్ హ్యాడ్. సో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం మేము. అది. సో వాట్స్ యువర్ ప్యాషన్? ఇస్ ఇట్ పాలిటిక్స్? Passion is politics. Passion is about to do good to society and to earn respect of the people. So that is the single thing that drives me day in, day out. Yeah. Thank you, ma. Yeah, important. Go ahead. Good afternoon, sir. My name is Sheikh Chandini. First of all, respected Honorable our Education Minister Nara Lokesh sir and Ministers, Chief Guests and parents. My name is Sheikh Chandini and father name is Sheikh Allah Bakash and mother name is Sheikh Ammajan. సార్ నేను 10th క్లాస్ జెడ్పీ హై స్కూల్ రెడ్డిపల్లిలో చదివాను సార్. అండ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కదిరిలో చదివాను. నాకు ఇంటర్మీడియట్లో 991 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ స్కోర్ చేసి డిస్ట్రిక్ట్ టాపర్గా నిలిచాను. అండ్ బైపీసీలో గ్రూప్లో కూడా స్టేట్ టాపర్గా నిలిచాను. ఇది మా పేరెంట్స్కి చాలా గర్వకారణం సార్. ఎంతో కష్టపడి మా పేరెంట్స్ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సో మా లెక్చరర్స్ని కూడా, కాలేజ్ లెక్చరర్స్లో జువాలజీ లెక్చరర్ ప్రశాంత్ సార్ అని సార్ నాకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు. సో మనకి ఏపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ లైక్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్, ఇవన్నీ మాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి సార్. అవి బుక్స్ మాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి సార్. అలాగే ఎంట్రన్స్ టెస్ట్ కోసం, ఎంసెట్ అండ్ నీట్ ప్రిపరేషన్ కోసం మాకు మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేశారు సార్. అవి చాలా యూస్ఫుల్ అయ్యాయి ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం. అలాగే మా లెక్చరర్స్ అండ్ పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి వాళ్ళే మెయిన్ కారణం. అలాగే మా నాన్న ఒక హార్ట్ పేషెంట్ సార్. సో నాన్నని చూస్తూ నేను ఇన్స్పైర్ అవుతూ ఐ వాంట్ టు బికమ్ ఏ కార్డియాలజిస్ట్ సార్. సో నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలని చూస్ చేసుకున్నాను. సో నాకు గవర్నమెంట్ తరపున, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి తరపున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్ లాంగ్ టర్మ్. నేను ఖచ్చితంగా కష్టపడి చదివి ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ తెచ్చుకుంటాను సార్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఐల్ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. నెక్స్ట్ చెప్పమ్మా. Good morning, respected Education Minister Nara Lokesh sir. లోకేష్ అన్న చెప్పమ్మా, చాలు. ఇంత బిడుగల అవసరం. And all the dignitaries on the stage, respected officials, teachers, parents and all my fellow awardees, a very good morning to all. First of all, I would like to thank AP government for organizing this field station ceremony and awarding all the meritorious students, sir. I am C.H. Ananyasri. I am from Takkal Mandal, Srikakulam district. Yeah. I came and my parents C.H. Krishnara, a government teacher, sir. I have been studying since my childhood in same college where my father teaches, sir. Oh. Sir, my AP Model School, sir. Model School. School come college, sir. And my mother C.H. Revati, a homemaker, sir. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాను. మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్స్ని బాగా డెవలప్ చేసే సార్. అండ్ నా సిన్సియర్ ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకి ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది అనేది నా సిన్సియర్ ఒపీనియన్ సార్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏపీ మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ తెహరా సుల్తానా మేడం ఫర్ ఇంటరాక్టింగ్ విత్ అస్ త్రూ వెబెక్స్ మీటింగ్ అండ్ గైడింగ్ అండ్ మోటివేటింగ్ అస్ ఎ లాట్ సార్. ఇది మాకు ఎగ్జామ్స్ టైంలో బాగా యూజ్ అయ్యింది. అండ్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి నాకు పర్సనల్గా కూడా ఒక రీజన్ ఉంది సార్. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ అఫీషియల్స్ అయిన వారే. సో దే జర్నీ మేడ్ మీ ఇన్స్పైర్ సార్. నేను మై డ్రీమ్ ఈజ్ టు క్రాక్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ టు డెడికేట్ మై సెల్ఫ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ 2047 vision by our beloved CM Nara Chandrababu Naidu garu. And
Thank you, sir. On this memorable occasion, I would like to thank our principal, sir. I would dedicate my success to my parents, my teachers, and my principal, sir. మా స్కూల్ నుంచి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ వచ్చాయి. సో మా ప్రిన్సిపల్ సార్ మాకు ఎప్పుడూ మోటివేట్ చేస్తూ మీరు కూడా మన స్కూల్ నేమ్ని మన స్టేట్ తరఫున మన స్టేట్లో మన కంట్రీలో మంచి రెప్యుటేషన్ తీసుకురావాలి అని మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని మోటివేట్ చేసేవారు. ఆ మోటివేషన్ నాకు ఈరోజు ఈ స్టేజ్లో నించుంపెట్టింది అనేది నేను భావిస్తున్నాను సార్. అండ్ లాస్ట్లీ నేను ఏమనుకుంటున్నానంటే నా ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కొంత రిజర్వేషన్ కల్పించాలని నేను కోరుకుంటున్నాను సార్. దీనివల్ల ఏంటంటే ఆర్డినరీ పీపుల్ దే కెన్ జాయిన్ ఇన్ దిస్ స్కూల్స్ అండ్ they can achieve their dreams, they can pursue their ambitions, and they can contribute to the country and for the development of state and country. And finally, I would conclude by saying thanks to our Honorable Education Minister and AP government and everyone who gave me this great opportunity. Thank you for giving me this great opportunity, sir. Thank you, sir. Thank you, ma. Good afternoon, sir. My name is Sheikh Anisa Tabassum. I am from Government High School, Atmakur from Nandyal district. Sir, I am very interested to participate in competitive exams and science fairs. Along with my SSC public examinations, I also participate in NMMS exam and Talim-e-Hunar talent test. I have secured 51st rank in Talim-e-Hunar talent test. Sir, I want to appear in more competitive exams in my future. Sir, कई बच्चे competitive exams के सामने थोड़ा nervousness सा feel होते हैं ना sir. So that my question is, how can we handle this exam pressure during our examinations, sir? That's a very good question. So what we are thinking is, it's a fact that 11th and 12th exams are very important, 10th, 11th, 12th. Saying that, what we want to do is we want to mirror the examination of boards similar to competitive exams so that it will help you perform better in a competitive exam. That is the thought process that we are going through. So the changes that we are bringing about, we are doing it slowly. Because one day I can't change examination pattern. But if you look at it, already one change is done. As Ranjit Garu just shared, another change is done. So like that, slowly we're changing. Hopefully, touch wood, if everything goes well, in 5 years, we wanted to mirror competitive exams so that examination of 11th and 12th grade and even 10th, 11th and 12th of SSC mirror competitive exams. So it will help you perform better in competitive exams. And it will be seen as a tool for you to do better in competitive. That is my thought process. Sir, can we call you as Anna? Absolutely. Thank you. Thank you, sir. You can call me Anna, you can call me Lokesh. Anything is fair. Yeah? Okay. Thank you, Nana. This side, Inter నుంచి ఎవరు మాట్లాడుతారు? Assalamu alaikum warahmatullahi wabarakatuh. Good afternoon, sir. Good afternoon. Respected Honorable Education Chief Minister కి నా నమస్కారాలు. సభకు వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా తోటి షైనింగ్ స్టార్ అందరికీ శుభాకాంక్షలు. My name is Sheikh Abdul Rahman, sir. I am from Kurnool district, Government Junior College Town, Kurnool. I am physically handicapped, sir. My father name is Sheikh Basha. My father occupation auto driver, sir. My mother name is Sheikh Taslim and housewife. మా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో మా ప్రిన్సిపల్ వాళ్ళు మా సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. మార్నింగ్ స్టడీ అవర్స్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ బాగా లెస్ చాప్టర్స్ కూడా డీప్లీ చెప్పేవాళ్ళు సార్. 1 గంట 2 సార్ చెప్పేవాళ్ళు సార్. అది బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. నా తల్లిదండ్రులు అండ్ మా సార్ వాళ్ళు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. దానివల్ల ప్రభుత్వం నుంచి కూడా పథకాలు చాలా హెల్ప్ఫుల్ అయినాయి సార్. మా డాడ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ సార్. మా డాడీ ఆటో డ్రైవర్ సార్. ఆ కష్టాన్ని చూసి నేను ఇంకా సక్సెస్ ఇంకా పెద్ద అచీవ్మెంట్ చేయాలా అని నాకు ఈ సంకల్పం దుడతాతో ఉన్నా సార్. నెక్స్ట్ నా గోల్ CA చేయాలని ఉంది సార్. మా కాడ అంత సోమత లేదు సార్. మీరు నెక్స్ట్ CA
ఫౌండేషన్ టు సిఏ ఫైనల్ వరకు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. 100% అమ్మా, ఇది డెఫినెట్గా ఇప్పుడు చాందిని చెప్పినట్లు నీట్ కోచింగ్ ఎట్లయితే ఆమె కోరిందో అదేవిధంగా మీకు ఇది సిఏది కోచింగ్ లాంగ్ టర్మ్ చేయించే బాధ్యత నాది. ఐల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ. సో మిడ్ డే మీల్ 2 సంవత్సరాలు అయింది అమలు చేసి ఇంటర్లో. క్వాలిటీ ఎలా ఉంది? బాగా ఫేర్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 10th క్లాస్ వైపు ఎవరైనా కూడా గౌరవ మంత్రివర్యులతో ఇంటరాక్ట్ కావచ్చు. Good afternoon to our Honorable Lokesh sir and to the commissioners and parents and students. My name is Sheikh Shakira from Government షకీల్, ఒక్క Girls నిమిషం. ఎవరైనా సార్ అని పిలిస్తే నాకు చాక్లెట్ ఇవ్వాలి. అందరూ సార్ సార్ అంటున్నారు. సో నో సార్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పమ్మా షకీల్. My name is Sheikh Shakira from Government Girls High School, Mulapet, Nellore. So recently I have secured 591 in my 10th SSC board exam. I'm very proudful for being a part of this program, and I'm very grateful for my parents and teachers who supported and guided me in every path until I reached up to these positions. And also sir, బిఫోర్ ఏదైతే గవర్నమెంట్ ఉండిందో ఆ గవర్నమెంట్లో గవర్నమెంట్ రిజల్ట్ అనేది వచ్చేది, కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ స్టామినా అంతలా బయటపడేది కాదు. బట్ మీరు ఎప్పుడైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్గా వచ్చారో గవర్నమెంట్ స్కూల్స్ యొక్క స్ట్రెంగ్త్ స్టామినా మొత్తం అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ద వే యూ కన్సర్న్ టువర్డ్స్ అస్ అండ్ the way you divided the students into shining stars and rising stars. Thank you sir, thanks for your support. And one more thing, while I was studying in 10th class Government Girls High School, it was a old school and with all rooms since established 80 years back, but now it is a new building with international level facilities. This all credit goes to our Dr. Ponguru Narayan sir. He is not right here, but I want to thank him. Thank you sir, thank you for giving me this wonderful opportunity. మీరు ఆ స్కూల్ నుంచి వచ్చారా? Yes sir. చాలా ప్యాషనెట్గా చేశారు. వీ కాల్ ఇట్ ద లీప్ స్కూల్. Yes sir. ఇప్పుడు ఈ మోడల్ ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో phase 1 వీ వాంట్ టు గెట్ 1 స్కూల్ డన్ ఆఫ్ దట్ స్టాండర్డ్ in every constituency. You will sir. We want to bring in world class labs, calligraphy and all that. అక్కడ నుంచి we want to build. Once we get to the constituency level, then slowly percolate it down. But you need at least 2,000 students for it to work. So I'm working on that. Thank you, ma. Thank you sir. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వైపు ఇంటరాక్ట్ అయ్యే స్టూడెంట్స్. Good afternoon to all the dignitaries on and off the dais. My name is Kavita. I am from Kadapa. I am daughter of Velpula Rajesh and Velpula Chitti. I secured 978 marks in intermediate public examinations. I would like to express my sincere gratitude to our respected Chief Minister Nara Chandrababu Naidu Garu and our respected Education Minister Nara Lokesh for their vision and commitment towards education. Their efforts have inspired countless students, including me, to grow big dream and achieve our goals. I am proud to say that I completed my entire schooling and intermediate education in government institutions. My government provide me free books, free educations, midday meals, etc. and very excellent teachers for teach us. I would like to express my heartfelt thanks to our respected teachers and lecturers. Your guidance, patience and belief in me have major role in my journey. I am equally heartfelt thanks to my parents for their support, encouragement and sacrifice. With their blessings, I got district first ranks and state first ranks today. Being here today is a matter of great pride for me. Thank you very much sir. Jai Hind. Jai Hind. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఎస్ఎస్సి వైపు స్టూడెంట్స్ ఇంటరాక్ట్ కావచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై నేమ్ ఈస్ పవన్ సాయి ఫ్రమ్ జెడ్పీ హై స్కూల్ గుంటుపల్లి, ప్రకాశం డిస్టిక్. సార్, నేను అడగాలనుకున్నది ఏమిటంటే, ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తుంది. అలాంటి ఏఐ ప్రపంచంలో ఉండాలంటే స్కూల్ లెవెల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి? నో, వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ నాన్న. ప్రతి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఎక్కువ ఉద్యోగాలు సృష్టించినాయి.
కానీ ఎక్కడ సృష్టించినాయి? ఎక్కడైతే ఆ సమాజం రెడీగా ఉందో అక్కడ సృష్టించినాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1 and 2 చూస్తే యూరోప్ కానీ నార్త్ అమెరికాలో పెద్ద ఎత్తున వచ్చినాయి, జాబ్స్ క్రియేట్ అయినాయి. సో ఇక్కడ చాలా కీలకమైనది ఏంటంటే మనం ప్రిపేర్ అవ్వాలి దానికి. ఇప్పుడు ఏఐ అనేది మీరు అన్నట్టు అన్ని రంగాల్లో వస్తుంది. ఏఐ ఇన్ ఎడ్యుకేషన్, ఏఐ ఇన్ హెల్త్, ఏఐ ఇన్ టెక్, ఇట్స్ కమింగ్ అక్రాస్ బోర్డ్. అండ్ ఏఐ ఇన్ ప్రోగ్రామింగ్ అక్రాస్ బోర్డ్ వస్తుంది. వచ్చినప్పుడు మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వాలంటే ముందర ఏఐ ఏంటో తెలుసుకోవాలి, ఏఐ వాడాలి, ఎలా వాడాలి, హౌ టు ఇంప్రూవ్ అవర్ ప్రొడక్టివిటీ యూజింగ్ ఏఐ. సో దానికి ఏంటంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ల్యాబ్స్ ఏర్పాటు చేసి ఏఐకి ప్రత్యేకంగా ఎక్స్పోజర్ తీసుకొస్తే బాగుంటుందని. దట్ ఈస్ ద వర్క్ దట్ ఐ వాంట్ టు డూ. ఇస్ దట్ ఐ వాంట్ టు ఎక్స్పోజ్ యూ వన్ టు ద ఫండమెంటల్స్ ఆఫ్ ఏఐ. రెండోది కొన్ని యూజ్ కేసెస్ ఇవ్వచ్చు మీకు. సపోజ్ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఏఐ ఎట్లా వాడచ్చు. సో ఆ ఏఐని వాడి ఏఐ మోడల్ని ట్రైన్ చేసి ఆ మోడల్ పైన మనం మిగతా యూజ్ కేసెస్ అని బిల్డ్ చేయొచ్చు. సో ఐమ్ థింకింగ్ అబౌట్ దట్. ఈరోజు మీ ఫ్రెండ్స్ రాసిన తర్వాత నాకు అదే ఆలోచన వచ్చింది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇంప్లిమెంట్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. యా, థ్యాంక్ యూ మా, గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వైపు ఇంటరాక్ట్ కావచ్చు. ఓకే అమ్మా, మైక్ ఇవ్వండి అక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు ఇప్పటికీ 5-6 చాక్లెట్లు నాకు ఇవ్వాల్సింది మీరు అందరు కలిసి. 5వ అనుకుంటా సార్ అంటున్నారు. సో మీ అందరి నుంచి చాక్లెట్లు తీసుకుంటాం. చెప్పమ్మా. మై నేమ్ ఈజ్ మనీషా. మా నాన్న పేరు నారాయణ స్వామి, మా అమ్మ పేరు శివకళ. నేను ఇంటర్మీడియట్ వచ్చేసి కేజీబీవి నార్పల జూనియర్ కాలేజీలో చదువుకున్నాను సార్. 937 మార్క్స్ వచ్చాయి. ఇంతవరకు మీరు పెట్టిన స్కీమ్స్ వల్ల ఇక్కడి వరకు చదివాను. ఇంకా మా నాన్న వాళ్ళు చదివి లేకపోవడం వల్ల, అందుకోసం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. ఎందుకు బాధపడుతున్నావు తల్లి? మా నాన్న వాళ్ళు చదివడం లేదు సార్. అవునమ్మా, ఇప్పుడు మీరు 12th అయింది కదా, ఎప్సెట్ రాసావు కదా. నో సార్, ఎంఈసీ తీసుకున్నాను. అమ్మా ఎంఈసీ తీసుకున్నాను సార్. ఎంఈసీ చేశారు కదా. డోంట్ వరీ అబౌట్ ఇట్, వీ విల్ సపోర్ట్. అందుకోసం మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. 100% వీ విల్ సపోర్ట్ అమ్మా. బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా. మీలాగా కొంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. ఇప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే, ఫ్రమ్ అంగన్వాడీ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు ప్రతి చైల్డ్ని మేము ట్రాక్ చేస్తున్నాం. కొంతమంది ప్రైమరీ ఎడ్యుకేషన్ 5th నుంచి 6th గ్రేడ్కి ట్రాన్సిషన్లో ఇబ్బంది పడతారు. కొంతమంది 10th నుంచి 11thకి ట్రాన్సిషన్ ఇబ్బంది పడతారు. కొంతమంది 12th నుంచి హైయర్ ఎడ్యుకేషన్లో ట్రాన్సిషన్లో ఇబ్బంది పడతారు. మా లక్ష్యం ఏంటంటే ఏ ఒక్క చైల్డ్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఈ స్ట్రక్చర్లో బయటికి వెళ్ళకూడదు. వెళ్తే ఎందుకు వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు, వాళ్ళని మళ్ళీ సిస్టంలోకి ఎట్టి తీసుకురావాలని మేము యాక్చువల్లీ ట్రాకింగ్ ఈసారి స్టార్ట్ చేసాం. జస్ట్ వి స్టార్ట్ దట్ ప్రాజెక్ట్. సో మీకు ఆ డౌట్ అవసరం లేదు. యు ఆర్ నో పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, ధైర్యంగా ఉంటుంది. కానీ బాగా చదవాలి. ఇంత చదివి ఇక్కడికి వచ్చిన ఎందుకు మానేస్తావు ఎడ్యుకేషన్? మా నాన్న వాళ్ళు చదివి లేకపోవడం వల్ల చాలా ఆప్షన్స్ ఉన్నాయి తల్లి, నువ్వేం కంగారు పడద్దమ్మా. అందుకోసం మీరు నాకు సపోర్ట్ చేయండి. నువ్వు కంగారు పడద్దు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత నాది. ఒక 2 days టైం ఇవ్వండి అమ్మా. డిపార్ట్మెంట్ నుంచి వీల్ రీచ్ అవుట్ యూ అండ్ సపోర్ట్ యూ. ఓకే, మీరు పడుతున్న ఇబ్బంది, తల్లిదండ్రులు కొంత ఇబ్బందుల్లో ఉన్నారు, దానివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఇంత దూరం వచ్చి నాకు చెప్పుకోగలుగుతున్నారు, నేను సహాయం చేయగలుగుతున్నా. ఇట్లా కాకుండా సిస్టమ్గా చేయాలని 11th to 12th తర్వాత ట్రాన్సిషన్ కానీ పిల్లలందరినీ మనం ముందులో ఐడెంటిఫై చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏంటి, ఎందుకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఇప్పటి నుంచి మేము హోంవర్క్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో మీలాగే ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఓకే, ధైర్యంగా ఉంచాలి. థ్యాంక్ యూ. మా జై హింద్.